హాయ్ ఎవ్రీవన్. లండన్లో ఒక ఇంపార్టెంట్ పనుండి వెళ్తే వచ్చేటప్పుడు ఇది చూసి మన గాంధీ గారు ఇక్కడ ఉన్నారేందా అని అనుకున్నా. సో యాక్చువల్గా నేను వచ్చేటప్పుడు బస్ ఎక్కాలి. సో బస్ స్టాప్ క్లోజ్ అయింది. సో అలా నడుస్తూ నడుస్తూ వస్తూ ఉంటే ఫస్ట్ గాంధీ గారు అనిపించారు. సో చూసి మన తాతనే కదా అని చెప్పేసి మంచిగా వీడియో తీసుకున్నా. నెక్స్ట్ అక్కడ ఉన్న ప్లేస్ ఏదో మంచిగా అనిపించింది, చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజం చెప్పాలంటే ఆ ప్లేస్. సో అవన్నీ ఏంటి అని చూస్తూ చూస్తూ వస్తూ ఉన్నా. సో మీరు కూడా చూసేయండి ఒకసారి. వీళ్ళైతే నాకు తెలియదు, ఎవరెవరో ఉన్నారు. ఓన్లీ నాకు గాంధీ తాత మాత్రమే తెలుసు అక్కడ. నెక్స్ట్ వస్తూ ఉంటే ఇంకొక పెద్ద బిల్డింగ్ అనిపించింది చూడండి అది. సో అది కూడా చాలా బాగుంది చూడడానికి. మేబీ చర్చ్ కావచ్చు. అది మేబీ టూరిస్ట్ ప్లేస్ కూడా కావచ్చు. అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎందుకున్నారో కూడా తెలియదు. ఇక నేను ఎట్లా నడుస్తున్నా కాబట్టి నా కళ్ళ ముందే ఉంది కాబట్టి చూస్తూ ఉండిపోయా అక్కడ. నెక్స్ట్ ఇంకొంచెం నడిచా. సో ఇంకొంచెం నడిచిన తర్వాత లండన్ అయ్యి అనిపించింది. సో అక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. సో అసలు నాకు లండన్ అయ్యి అసలు అది తిరుగుతుందని నాకు తెలియదు. కాకపోతే అది కూడా తిరుగుతుంది. సో దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది అది కూడా తిరుగుతుందని. సో అది కూడా దానికి అందులో తిరగడానికి కూడా మనం టికెట్ తీసుకోవాలి. సో ప్లేస్ అయితే చూడండి, వాటర్లో షిప్స్ అలా పోతున్నాయి. ఎంతమంది ఉన్నారు దానిపైన, చాలామంది ఉన్నారు. సో ఖచ్చితంగా అసలు లండన్ ఓయికి వస్తే మాత్రం అది ఎక్కి చూడాలి పక్కా. మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అది కూడా. అది ఎక్కడానికి 45 pounds per head అంట. మా ఆయన వెనక నుండి హిండిస్తున్నాడు. సో చూడండి అది ఎంత బాగుంది ఆ బోటు. అది బోటు కాదు, షిప్ కాదు బోటు అని కామెంట్స్ పెట్టకుండా నేను ఏదంటే అది అనండి అంతే. సో అక్కడ అట్లా టైం స్పెండ్ చేసి మంచిగా నడుస్తూ నడుస్తూ వచ్చేసిన. సో ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది. సో నడిచి చూస్తూ వచ్చేసిన. అక్కడ చూసేది రాజుల కోట అయితే కాదు. సో అది రైల్వే స్టేషన్. యాక్చువల్గా షాక్ అయినా, నా ప్లేస్ వచ్చేసింది, బస్సులో రావాల్సిందని నడుచుకుంటూ వచ్చేసిన. సో ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంటుంది లండన్ వాటర్లూలో. సో లోపలికి వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా పెద్దది, మంచిగా అనిపిస్తుంది రైల్వే స్టేషన్ని చూసినా కూడా. కరీంనగర్ రైల్వే స్టేషనే పెద్దది. సో బస్ స్టాప్ ఏదో మర్చిపోయినా. సో చూడండి ఎంత బాగుంది, పెద్దగా ఉంది కదా. నెక్స్ట్ ఏం లేదు, మంచిగా ట్రైన్ ఎక్కేసి వచ్చేసిన. చాలామంది ట్రావెల్ చేస్తారు జాబ్స్ కోసం కానీ దేనికైనా. ట్రైన్స్ ఇక్కడ వాడుతూనే ఉంటారు. సో ఒకవేళ ట్రైన్స్ డిలే అయితే కూడా మనకి చాలా రిఫండ్ వస్తుంది. చాలామందికి తెలియదు అది. ఏ ట్రైన్ అయినా కూడా మనం రీఫండ్ తెప్పించుకోవచ్చు ఒకవేళ మనల్ని ఎక్కి వాళ్ళు ఆపి డిలే అయితే. సో ఒకసారి సర్చ్ చేసుకోండి దాని గురించి అయితే. సో ఇక్కడ మనం బయటికి వెళ్ళాలంటే మాత్రం టికెట్స్ తీసుకున్నాను నేను.
సో ట్యాప్ అన్న చేయాలి, టికెట్ అన్న అందులో పెట్టాలి. సో అట్లా పెట్టేస్తే అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా, అలా ఏదైతే మన ఇల్లు వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ చేయండి అని వీడియో సారీ కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ మాది ఏంటి స్టూడియో ఫ్లాట్, సో అది వీడియో చేస్తాను నెక్స్ట్. సో అదైతే మా ఇల్లు.